మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానాల్లో భాగంగా దేవుడు ఈ దినమంతా మనకు ఇచ్చిన వాక్యము 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ఈ వాక్యము రాజైన యోషియా కాలంలో దేవుడు యోషియాతో చెప్తున్నాడు. తనకు ముందున్న రాజులు దేవునికి ఇష్టలుగా లేరు. యోషియాకి ముందు ఉన్న రాజుల ప్రవర్తనను బట్టి నా కోపము రగులుచున్నది అని చెప్తున్నాడు తండ్రి అయిన దేవుడు. దాన్నంతటిని పురస్కరించుకొని యోషియా రాజు దేవుని సన్నిధిలో ఉపవాసంతో తన బట్టలు చింపుకొని ప్రలాపిస్తూ ఉన్నాడు. ఈ కోపము రానీయకు ప్రభువా, ఇది తప్పించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. తన బట్టలు చింపుకొని ఉపవాసంతో దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఈ మాటలు తనకి సెలవిస్తున్నాడు అనమాట. నిన్ను చూచాను, నీ ప్రార్థన విన్నాను, నీవు బట్టలు చింపుకొని ప్రార్థన చేయడం నేను అంగీకరించాను అని సెలవిస్తూ ఉన్నాడు. నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి అని సెలవిస్తూ ఉన్నాడు. మనము కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనవి ఆలకించే దేవుడుగా ఉన్నాడు. మనం ఏడుస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మన బాధల్లో మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. ఇది వరకు కూడా ఎస్తేరు గ్రంథంలో ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు నినివే ప్రజలు కూడా కన్నీరు విడిచి ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మనవులు విని వారిని ఎలా క్షమించారో మనం వాక్యాల్లో వింటున్నాం. ఇక్కడ కూడా యోషియా రాజు కూడా తన కన్నీళ్లు విరుస్తూ తన బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలో ప్రలాపిస్తున్న విషయాన్ని దేవుడు చూచి, నీ ప్రార్థన నేను విన్నాను, నీ కన్నీళ్లు చూచాను కనుక నీవు చేయి మనవిని నేను అంగీకరించాను అంటున్నాడు. ఆయన కాలంలో ఆ కీడు రాకుండా నేను తప్పిస్తాను అని ఇక్కడ యోషియాతో మాట్లాడుతున్నాడు. మనం కన్నీళ్లు విడవాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో గోజాడాలి, కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. అది నాకు కూడా అనుభవం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటికి జవాబునిచ్చిన సందర్భాలను నేను కూడా అనుభవించాను. అలాగే పరిశుద్ధ గ్రంథంలో కూడా కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మనవులు విని వారిని ఆ ఇబ్బంది నుండి, ఆ ఆపద నుండి తప్పించిన విధానాన్ని మనము ఎన్నో మార్లు చూసాం. ఇక్కడ కూడా యోషియా కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు తన రాజరికాన్ని మర్చిపోయి బట్టలు చింపుకుని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు నేను నీ మనం విన్నాను అని దేవుడు చెబుతూ ఉన్నాడు. అదే కీర్తన గ్రంథము 57వ కీర్తన 17వ వచనంలో కూడా విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు అంటున్నాడు. ఇక్కడ దేవా, విరిగి నలిగిన మనసుని నీవు అలక్ష్యం చేయవు అని కీర్తనకారుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనము ప్రార్థన చేసినప్పుడు విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ఎందుకని దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయడు అని వాక్యంలో కీర్తనకారుడు తెలియజేస్తున్న విధముగా విరిగి నలిగిన మనసుతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన మనవులు వింటాడు, వాటికి జవాబును కూడా ఇస్తాడు. అదే విధముగా నిర్గమాకాండము 10వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఇలా తెలియజేస్తున్నాడు దేవుడు, హెబ్రీయుల దేవుడైన యెహోవాను నాకు లొంగక ఎంతకాలం ఉండు, నువ్వు నా ప్రజలను పంపించు అని అక్కడ ఫరోతో మాట్లాడుతూ ఉంటాడు. ఎంతకాలం నువ్వు లొంగక ఉన్నావు? అక్కడ 9 తెగుళ్ళు రప్పించాడు దేవుడు. మోషేతో మాట్లాడుతూ ఫరోతో మాట్లాడింప చేస్తూ ఉన్నాడు, తెగుళ్లను పంపిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఆ ఫరో హృదయము కఠినపరచబడి, అక్కడ ఎందుకు కఠినపరచబడింది అంటే యెహోవా దేవుడు ఆయన ఒక్కడే దేవుడు అని ఆ ఫరో కూడా గ్రహించేలాగన ఫరో హృదయం అక్కడ కఠినపరచబడింది. అందుకే అతను ఇజ్రాయేలీలను పంపించకుండా అతను కఠినపరచబడి ఉన్నాడు. కనుక యెహోవా దేవుడు ఆ ఫరోతో అంటున్నాడు, ఎంతకాలము నీవు హెబ్రీయుల దేవుడైన యెహోవాను నన్ను నా మాట వినక ఇందువు, నీవు నాకు లొంగక ఇందువు, నా ప్రజలను పంపించుము, నా జనులను పోనిమ్ము అంటున్నాడు. కాబట్టి దేవుడైన యెహోవా మనతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు, మన శ్రమ చూచే దేవుడుగా ఉన్నాడు. ఇజ్రాయేలీలు మొర పెట్టుకున్నప్పుడు ఆ మొర విని మోషేను పంపించి ఆ ప్రజలకు విడుదల కలుగు చేయడానికే అక్కడ కార్యం చేసిన దేవుడు. ఎన్నో తెగుళ్లు రప్పించి ఆఖరికి భయంకరమైన ప్రథమ సంతానము
నశింప చేసే విధముగా అక్కడ 10వ తెగులు వచ్చినప్పుడు ఫరో హృదయం కరిగి అప్పుడు ఆ ప్రజలను విడుదల చేయడం జరిగింది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏదైనా శ్రమ వచ్చినప్పుడు విరిగి నలిగిన హృదయంతో మనము ప్రార్థన చేయాలి. యోషియా వల్లే బట్టలు చింపుకున్న విధానాన్ని మనం చూస్తున్నాం కాబట్టి అంతగా తగ్గించుకొని మనం ప్రార్థన చేయాలి. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి. దేవుడు ఆ ప్రమాదం నుండి మనల్ని కూడా తప్పిస్తాడు, ఆ కీడు నుండి మనల్ని కూడా తప్పిస్తాడు. అట్టి కృప వినిచున్న వారందరూ పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాక్యం వరకు మీ స్తోత్రాలు ప్రభువా. యోషియా కన్నీరు విడిచి ప్రార్థన చేసిన విధానాన్ని మా ముందుంచిన దేవా, యోషియా ప్రమాదం నుండి తప్పించి ఏ కీడు నీ కాలంలో రాని నన్ను వాగ్దానం చేసిన దేవా ప్రభువా, వినిచిన బిడ్డలందరూ ప్రభువా, వారేమైనా ఆపదల్లో ఉంటే, వారేమైనా ఇబ్బందుల్లో ఉంటే, వారు ఏదైనా కష్ట సమయంలో ఉంటే ప్రభువా విడిపించండి, రక్షించండి. మీ పాదముల యొద్ద కన్నీరు విడిచి ప్రార్థన చేసి జయమందు భాగ్యము వినిచిన బిడ్డలందరికీ దయచేసే దేవుడు అయినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.